నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో రెండో విడత చర్చలకు అమెరికా సిద్ధంగా ఉందని చెప్పి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో సంబంధాల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో రెండో విడత చర్చలు వచ్చే శుక్రవారం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అంటే రేపు శుక్రవారం జరిగే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. రాబోయే 36 నుంచి 72 గంటల్లో ఇరాన్తో చర్చల్లో ఒక స్పష్టమైన పురోగతి వచ్చే అవకాశం ఉందని చెప్పి ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్ తన యొక్క ప్రతిపాదనలను సిద్ధం చేసుకొని మరో 3 నుంచి 5 రోజుల పాటు కాల్పుల విరమణను పొడిగించడానికి ట్రంప్ సుముఖంగా ఉన్నట్లు యాక్సియోస్ వార్తా సంస్థ వెల్లడించింది. ఈ కాల్పుల విరమణ అనేది నిరంతరాయంగా కొనసాగదని, ఇరాన్ తన వైఖరిని స్పష్టంగా తెలియజేయాల్సిందేనని చెప్పేసి ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నుంచి తుది ప్రతిపాదన అందే వరకు మాత్రమే మరియు దర్యాప్తు పూర్తయ్యే వరకు మాత్రమే ఈ విరామం కొనసాగుతూ ఉందని చెప్పి ట్రంప్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. మరోవైపు ఇరాన్ మనం చూసుకుంటే కానీ చర్చల్లో పాల్గొనే ప్రసక్తే లేదు. ఇరాన్ ఓడరేవులను అమెరికా దిగ్బంధనం చేసింది. ఆ యొక్క దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే మాత్రమే మేము చర్చలకు వస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించింది. ఇరాన్తో యుద్ధాన్ని నివారించేందుకు పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న శాంతి చర్చలకు హాజరయ్యే విషయంలో ఇరాన్ అత్యంత కఠినమైన షరతు విధించింది. ఇరాన్ ఓడరేవులపైన అమెరికా సైన్యం విధిస్తూ ఉన్న నావికాదళ దిగ్బంధనాన్ని తక్షణమే ఎత్తివేస్తేనే తాము చర్చల ముందుకు వస్తామని చెప్పి ఐక్యరాజ్య సమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ స్పష్టం చేశారు. అమెరికా ఒకవైపు కాల్పుల విరమణను పొడిగిస్తూనే మరోవైపు ఓడరేవులను దిగ్బంధించడం యుద్ధ విరామ నిబంధనలు ఉల్లంఘించడమేనని చెప్పి ఆయన వివరించారు. శాంతిని కోరితే తాము సిద్ధమని, ఒకవేళ యుద్ధమే కావాలనుకుంటే దానికి కూడా ఇరాన్ వెనకాడదని ఆయన హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపైన ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.